వరుణుడి దండయాత్ర కొనసాగుతోంది. మేఘాలన్నీ కూడబలుకొని తెలంగాణపై ప్రతాపం చూపిస్తున్నాయి. మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, భువనగిరి ఏరియా ఏదైనా దబిడి దిబిడే అంటున్నట్టు దంచి కొడుతున్నాడు వరుణుడు. వాగులు వంకలు ఉప్పొంగడంతో వాటి దిగువనున్న గ్రామాలు నీటిలో నానిపోతున్నాయి. రోడ్లు తెగిపోతున్నాయి. రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోతున్నాయి. కామారెడ్డి మొత్తం అంధకారంలో కూరుకుపోయింది. పోచారం ప్రాజెక్టు ప్రమాద గంటికలు మోగిస్తోంది. తెలంగాణలో వరుణ ప్రతాపం బెంబేలెత్తించిన వరద బీభత్సం. భారీ వర్షాలతో అతలాకుతలం. కొట్టుకుపోతున్న కార్లను చూడండి. మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలం నక్కవాగులో జరిగింది ఘటన. వద్దని స్థానికులు వారించినా వినకుండా మొండిగా వాగు దాటే ప్రయత్నం చేశాడు కారు డ్రైవర్. అతి కష్టం మీద అతన్ని కాపాడారు. తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం పడుతోంది. 2 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వరద బీభత్సాన్ని కళ్లకు కట్టే దృశ్యం ఇది. పొంగిపోరులుతున్న వాగుల దగ్గర అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. మెదక్ జిల్లాలో రేగోడు వాగు వరద నీటితో పోటెత్తింది. అధికారులు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు. మెదక్ జిల్లా కేంద్రంలో పసుపులేరు వాగు పొంగిపొర్లి విద్యుత్ సబ్ స్టేషన్ లోకి వరద నీరు చేరింది. రామాయంపేట మునిగింది. 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనం ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టలేకపోయారు. ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలో వరద నీటిలో చిక్కుకుపోయిన విద్యార్థులను రక్షించారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు వరద ప్రవాహంలో కార్లు కాగితపు పడవలా కొట్టుకుపోయాయి. షెడ్లో పార్క్ చేసిన వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. బొగ్గు గుడిసె వాగులో బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తున్న 9 మంది కార్మికులు వరదలు చిక్కుకున్నారు. వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కిన కార్మికులను రక్షించేందుకు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడిమి తండా, షేర్ శంకర్ తండా నీట మునిగాయి. షేర్ శంకర్ తండాలో వాహనాలు, పశువులు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లు దారి మళ్లించారు. అశోక్ నగర్ లో రైల్వే ట్రాక్ పై వరద ప్రవాహం చేరింది. జిఆర్ కాలనీలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కామారెడ్డిలో 14 కాలనీలు నీట మునిగాయి. ఎప్పుడు లేనంత వరద పట్టణాన్ని చుట్టుముట్టింది. జిఆర్ కాలనీని వరద చుట్టుముట్టింది. ఇక్రా ఉర్దూ పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. పిల్లలు, టీచర్లను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఎగువ మానేరు భారీ వర్షాలతో నిండు కుండలా మారింది. ఎగువ మానేరు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో నాగయ్య అనే పశువుల కాపరి గల్లంతయ్యాడు. పిల్లలు చిన్నగా ఉన్నారు సార్, తొందరగా తీసుకున్నాను మానేరు వాగులో మరో చోట 5గురు రైతులు చిక్కుకుపోయారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతులు ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడంతో ఒడ్డు సమీపంలో చిక్కుకుపోయారు. నల్గొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు దెబ్బతినడంతో భువనగిరి, నల్లగొండ మధ్య ట్రాఫిక్ స్తంభించింది. వరదలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి, మెదక్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు సీఎం. కామారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీలోని ఏజెన్సీ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాడేరు ఏజెన్సీలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొన్ని ఇళ్లు ధ్వంసం కావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇనుపతీగల గ్రామంలో భారీగా వరద రావడంతో చర్చి భవనాన్ని మట్టి కప్పేసింది. కొత్తపల్లి జలపాతానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఏపీకి మరో 5 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడన ప్రభావంతో గురువారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.